వందే మాతరం వందే మాతరం. Legislative Assembly in example with 175 member elected under 5 years term unless discovered. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ శుభ్రతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మించుకొని నవంబర్ 26 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించిన శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. My name is Vina. I am studying in 9th class. Srikakulam, 8 constituencies. Vijayanagaram, 6 constituencies. Parvatipuram, Manyam, 3 constituencies. Visakhapatnam, 6 constituencies plus Pendurthi, particularly Anakapalli, 7 constituencies plus Pendurthi, partially Kakinada, 7 constituencies. Alluri Sitaramraju, 3 constituencies. East Godavari, 7 constituencies. Konasema, 7 constituencies. West Godavari, 7 constituencies. Eluru, 7 constituencies. NTR, 7 constituencies. Guntur, 7 constituencies. Krishna, 7 constituencies. Palladu, 7 constituencies. Bapatla, 8 constituencies. Prakasam, 6 constituencies. Nellore, 6 constituencies plus Venkatagiri, partially. Tirupati, 6 constituencies plus Venkatagiri, partially. Chittur, 7 constituencies. Annamaya, 7 constituencies. Nandyal, 6 constituencies plus Panyam, partially. Kurnool, 7 constituencies plus Panyam, partially. Alluri Sitaramraju, 8 constituencies. Sri Satya Sai, 6 constituencies. Total 175 constituencies in Andhra Pradesh. Thank you. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు స్వాగతం సుస్వాగతం. సభను ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారు ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన CII భాగస్వామ్య సదస్సు ఫలితాల గురించి ప్రసంగాన్ని గౌరవనీయులైన CM గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన అంశం. తప్పకుండా ఇది సభలో చెప్పడం నా తక్షణ కర్తవ్యం. విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్యం సదస్సు సూపర్ హిట్ అయింది. కేవలం 3 రోజుల్లో 613 ఒప్పందాలు జరగడం ఒక విశేషం. వీటి ద్వారా రాష్ట్రానికి 13.27 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 16.31 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఒప్పందాలన్నీ 300 సంవత్సరాలలో ఆవరణలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాము. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇంతటి గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెప్పదలుచుకున్నారు. అధ్యక్ష, మీకు విన్నపం. ఇంతటి ఘన విజయం సాధించిన మన CM గారికి ముందుగా అభినందనలు. గతంలో మేము కూడా పెద్ద మొత్తంలో ఒప్పందాలు చేసుకున్నాము, కానీ ఆచరణలోని చేయలేకపోయాము. ఇది ఎంతవరకు జరుగుతామని హామీ ఇవ్వగలరా అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి గౌరవనీయులైన CM గారు ఏమో చెప్పదలుచుకున్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు. వరకు ఎస్కో ఖాతాలో జమ చేస్తాం. మా ప్రభుత్వం మాటల్లో కాదు, చేతల్లో మా సత్తా చూస్తారు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు, విద్యా IT శాఖలపై మీ నూతన విధానాలు తెలియజేయండి. తప్పకుండా అధ్యక్ష. మన మంచి చేసే వారిని ఎప్పుడు వెనక్కి లాగవద్దు. మా మనవే అధ్యక్ష. IT అధ్యక్ష,
మన మంచి చేసే వారిని ఎప్పుడు వెనక్కి రావద్దు మా మనవి అధ్యక్ష. ఐటీ కంపెనీల ఏర్పాటు ఎకో సిస్టమ్ కు చాలా అవసరం అధ్యక్ష. ఏర్పాట్లు ఎకో సిస్టమ్ ను చాలా అవసరం అధ్యక్ష. క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష, మంచి పని చేసే వారిని ఎప్పుడు వెనక్కి రావద్దు అధ్యక్ష మా మనవి. ఐటీ కంపెనీల ఏర్పాట్లు ఎకో సిస్టమ్ చాలా అవసరం అధ్యక్ష. క్వాంటమ్ వ్యాలీ వంటి డెవలప్ చేస్తున్నాం అధ్యక్ష. స్త్రీ శిశు సంరక్షణ శాఖ మంత్రి గారు పిల్లల గురించి మీరేం చేస్తున్నారో చెప్పండి. మహిళా శిశు సంక్షేమం మంత్రి గారు మాట్లాడాల్సిందో కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ జిల్లా కలెక్టర్ అధ్యక్షులు మహిళలు మరియు పిల్లలు సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు: ఐఎంఆర్, ఎన్ఎంఆర్, సిఎంఆర్ పరిరక్ష. 1 నుండి 5 సంవత్సరాల పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష. వైద్య శాఖ మంత్రి గారు మీ డెవలప్మెంట్ తెలియజేయండి. మధ్యతరగతి కుటుంబాలు తలసరి ఆదాయం ₹1,00,000 ఉంటే ట్యాక్స్ చెల్లించగలరు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆరోగ్యం దృష్టి ఎక్కువ ఆదాయం కేటాయించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రమాణం చేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. తమ శాఖ లక్ష్యాలను ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖ నగరాన్ని మీటింగ్, ఇన్వెంటింగ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్, ఎంఐసి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ కేంద్రంగా మార్చడం మా లక్ష్యం. 17,973 కోట్ల విలువైన 104 స్థలాల ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా ప్రత్యక్షంగా పరీక్షలుగా 97,000 మందికి ఉపాధి ఇస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి పర్యాకాన్ని విసిరేందుకు కృషి చేస్తున్నాం. మీ వ్యవసాయ అభివృద్ధి వివరాలు తెలపండి. వ్యవసాయ ఉంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తున్నాం. అధ్యక్ష, ఏఐ ఆధారిత సేద్యంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగు విధానాలు అవలంబించేలా రైతులకు తగు ప్రమాణాలు అందిస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు ప్రకటన పట్ల సభ సంతృప్తి వ్యక్తం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఆదాయాలపై అడుగులు వేసే ముఖ్యమంత్రి గారిని ఈ విషయాలపై మాట్లాడమని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల నుంచే పారిశ్రామికవేత్తల్లో ఒక భరోసా కల్పించింది. విద్యాశాఖ మంత్రి గారు, ప్రముఖ మంత్రి గారు చెప్పినట్లుగా ఒక పటిష్టమైన యువశక్తిని ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక పటిష్టమైన యువశక్తిని నిర్మించి దిశగా ప్రమాణం చేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళని వీర మహిళగా తీర్చిదిద్ది ప్రతి రంగంలో అవకాశాలు సృష్టిస్తాం. ముఖ్యమంత్రి గారికి దార్శనికత, మంత్రులు నిబద్ధత, ప్రజల ఆకర్షణలతో కూటమి జవాబుదారీగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్. అందరూ అడుగు వేస్తారు.